హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు అమీర్. సినిమాటోగ్రఫీ గురించి, కెమెరా గురించి, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుగులో ఈ వీడియోలో మీకు నేను చేసిన ఒక సాంగ్ లైటింగ్ బ్రేక్ డౌన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫుల్ సాంగ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ సాంగ్లో ఏ లైట్స్ వాడా, ఏ కెమెరా వాడా అండ్ ఎలాంటి లొకేషన్స్లో షూట్ చేశా, లొకేషన్లో వచ్చిన డిఫికల్ట్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నా. షెల్లార్ లొకేషన్ చూసాము అండ్ ఒక ఇండోర్ స్టేడియం చూసాము. ఇది చూసినా బయట అనిపిస్తుంది. బడ్జెట్ అంటే లొకేషన్ హ్యూజ్ అయ్యేకుంది లైటింగ్ బడ్జెట్ పెరిగింది. అంటే లైటింగ్ బడ్జెట్ పెరిగేకుంది ఆల్మోస్ట్ ఇంకా టోటల్గా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. ఈ కంట్రోల్ చేయాలంటే లొకేషన్ నేరోగా ఉండాలి అండ్ లైటింగ్ చేయడానికి ఈజీగా ఉండాలి. ఇలాంటి లొకేషన్ హంటింగ్ చేసిన టైంలో ఒక సెల్లార్ ఒకటి లొకేషన్ చూసాం. బాగుంది, సెల్లార్ మొత్తం చాలా బాగుంది అనుకున్నాం. కానీ మరి దాని ప్రాబ్లం ఏంటంటే కంప్లీట్గా వైట్ వాల్స్, వైట్ పిల్లర్స్. ఏ ఒక్క లైట్ వేసినా సరే కంప్లీట్గా లైట్ బౌన్స్ అయిపోద్ది. ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా చేయాలి అనుకున్న టైంలో ఓకే, దీనికి ఒక టెక్నిక్ ఉంది, ఈ టెక్నిక్ ఫాలో అయితే మనం లైట్ చేయగలం అనే ఉద్దేశంతో ఆ లొకేషన్ నేను కన్ఫర్మ్ చేసుకొని ఆ లొకేషన్ని కన్ఫర్మ్ చేసి ఆ లొకేషన్లో షూట్ చేసాం. ఈ సాంగ్ షూట్లో వాడిన ఎక్విప్మెంట్ రెడ్ డ్రాగన్ కెమెరా, అల్ట్రా ఫ్రేమ్ లెన్సులు, అలోరా జూము అండ్ ట్రాక్ అండ్ ట్రైల్ సెటప్. ఇది ఫస్ట్ లైటింగ్ సెటప్. ఈ సెటప్కి వచ్చేసరికి 2 లైట్స్ యూజ్ చేశా. ఒకటి 2 kV సాఫ్ట్వేర్ లైట్, ఒకటి బేబీ లైట్. 2 kV సాఫ్ట్వేర్ లైట్కి వచ్చేసరికి ఒక హనీకోమ్ గ్రిడ్ లాంటిది యూజ్ చేశా. ఇప్పుడు పేపర్ ర్యాప్ చేయడం జరిగింది. ఎక్కువ లైట్ స్పెల్ అవ్వకూడదు, ఒకే చోట ఉండాలి అని చెప్పి. ఎందుకంటే లైట్ నాకు చుట్టుపక్కల అటు ఇటు స్పెల్ అవ్వకూడదు, ఒకే చోట సబ్జెక్ట్ మీదే పడాలనే ఉద్దేశంతో హనీకోమ్ యూజ్ చేశా. అలాగే బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్న ఈ గ్రీన్ లైట్ కోసం బేబీకి ఒక గ్రీన్ జెల్ పేపర్ యూజ్ చేశా. గ్రీన్ జెల్ పేపర్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే కాంట్రాస్ట్ క్రియేట్ అయింది నాకు లైటింగ్లో. క్యారెక్టర్ మీద 5-6 వామ్ లైట్ యూజ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో దాని ఆపోజిట్ కలర్ ఏదైనా సరే బ్లూ ఆర్ గ్రీన్ ఇలాంటి కలర్స్ యూజ్ చేసినప్పుడు విజువల్లో మంచి కాంట్రాస్ట్ క్రియేట్ అయింది. దానికోసం నేను గ్రీన్ జెల్ యూజ్ చేశాను. అలాగే బ్యాక్గ్రౌండ్లో బాగా వెనకాల కనపడుతున్న ఈ ఫ్లోరసెంట్ ట్యూబ్ లైట్స్, ఇవి యాక్చువల్గా ఒరిజినల్ అక్కడ ఉన్న లైట్సే. అవి ఆఫ్ చేయకుండా అలాగే ఉంచేసాను. ఎందుకంటే నాకు ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఒక డిఫరెంట్ అయిన ఒక కలర్ వేరియేషన్ వస్తుంది, ఫ్లోరసెంట్ లుక్ బాగుంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ బాగా డెప్త్ తెలిసింది అనే ఉద్దేశంతో బ్యాక్గ్రౌండ్ చూపెట్టి కూడా అలాగే వదిలేసా. ఈ షాట్ మొత్తం ఏదైతే ఫస్ట్ షాటప్ ఉందో ఈ ఫస్ట్ షాటప్లో 2 షాట్లు తీసాం. ఈ 2 షాట్లు కూడా హ్యాండిల్తోనే షూట్ చేశాను. నేను హ్యాండిల్తో ఎందుకు షూట్ చేశానంటే ర్యాప్ సాంగ్ యాక్టర్ కూడా ఏమవుతారంటే ర్యాప్ సాంగ్ అటు ఇటు ఊగుతూ చేస్తుంటారు. మనం ఏదైతే కంప్లీట్గా ఒక ట్రైపాడ్ మీద కానీ ఒక ట్రాక్ మీద కానీ పెట్టుకున్నామంటే అతనితో బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమైంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ర్యాప్కి కూడా కొంచెం కెమెరా షేకింగ్ ఉంటే కొంచెం విజువల్ బ్యూటీ వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సాంగ్ ఆ ఫస్ట్ 2 టేక్లు కంప్లీట్గా కూడా హ్యాండిల్ చేశాను. హ్యాండిల్ చేయడం వల్ల చాలా బాగా వచ్చింది, విజువల్ కూడా చాలా బ్యూటీగా ఉంది ఆ షార్ట్స్. సింపుల్గా 2 లైట్తో చేసిన సెటప్ ఇది. అలాగే ఈ షూట్లో నేను వాడిన లైట్స్ వచ్చేసరికి టంగస్టన్ లైట్స్, అంటే వామ్ లైట్స్, బేబీ లైట్స్, 650 లైట్స్, 2 kV లైట్స్, పార్ క్యాన్స్, ఇవి మాత్రమే బేస్ చేసుకొని నేను లైట్ చేసా. ఓన్లీ వామ్ లైట్స్తో మాత్రమే. మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చిన్న చిన్న స్పాట్లు కనబడుతున్నాయో 650 లైట్స్, బేబీ లైట్స్ అండ్ పార్ క్యాన్స్, ఈ 3 నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాక్ లైట్ లాగా యూజ్ చేసుకున్నా. అలాగే ఒక సెంటర్లో ఒక మెయిన్ ఆర్టిస్ట్ పైన ఒక లైట్ కనపడుతుంది, అది బేబీ లైట్, అది ఆర్టిస్ట్కి బ్యాక్ లైట్లా యూజ్ చేశా. అలాగే కెమెరాకి మీకు ఏదైతే లెఫ్ట్ సైడ్ కనపడుతుందో ఇది 6x6 గ్రిడ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 2 kV లైట్స్. కెమెరాకి రైట్ సైడ్ ఏదైతే కనపడుతుందో అది 8x8 గ్రిడ్ అండ్ 2 kVలు. లెఫ్ట్ టు రైట్ ఫుల్ గ్రిడ్స్ యూజ్ చేశారు. ఫుల్ గ్రిడ్ యూజ్ చేయడం వల్ల మనకు ప్లస్ ఏంటంటే మన క్లాత్ మీదకి ఎంత హార్ష్ లైట్ చేసిన క్లాత్లోంచి దాని నుంచి వచ్చే అవుట్పుట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అందుకని నేను ఎక్కువగా ఫుల్ గ్రిడ్ యూజ్ చేయడానికి ఇష్టపడతాను. తక్కువ బడ్జెట్లో షూట్ చేయాలనుకున్నప్పుడు మనకి పెద్ద పెద్ద లైట్స్ అండ్ ఎల్ఈడి ప్యానల్స్, సాఫ్ట్ ప్యానల్స్ అవైలబుల్ లేకపోవచ్చు బడ్జెట్ వల్ల. అలాంటి సమయాల్లో ఒక గ్రిడ్ మంచిగా 6x6 కానీ 8x8 కానీ గ్రిడ్ తీసుకొని
దాని నుంచి టంగ్స్టన్ హెవీ సోర్స్ ఏదైనా సరే దాని నుంచి మనం యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా దాని నుంచి అవుట్పుట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. రైట్ సైడ్ 2 kVలు ఎందుకు, లెఫ్ట్ సైడ్ 2 kV ఒకటి ఎందుకు? ఎందుకంటే రైట్ సైడ్ ఉన్నది నాకు కీ లైట్, లెఫ్ట్ సైడ్ ఉంది ఫీ లైట్. కీ లైట్ ఎప్పుడు కూడా ఫిల్ లైట్ కంటే 2 స్టాప్స్ 3 స్టాప్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. దానికోసం నేను ఇటు రైట్ సైడ్ 2 kVs 2 వాడా, లెఫ్ట్ సైడ్ ఫిల్ లైట్కి 1 వాడా. అలాగే నాకు ఇంకా ఎక్కువ లైట్ కావాలనిపించింది, ఎందుకంటే లొకేషన్ కాంప్లికేటెడ్గా అనిపించింది. ఎక్కువ లైట్ యూజ్ చేసి ఫిల్టర్ లేసి కట్ చేస్తే కానీ నాకు ఆ బ్యాక్గ్రౌండ్ని నేను అంత డార్క్ తేలేను అనిపించింది. దానికోసం ఇంకొక లైట్ వాడా, 2 kV సాఫ్ట్ లైట్. టాప్ నుంచి ఓన్లీ యాక్టర్కి మాత్రమే టాప్ నుంచి బేస్ చేసుకొని ఒక 2 kV సాఫ్ట్ లైట్ కూడా యూజ్ చేశా. ఇక్కడ నాకు పెద్ద టాస్క్ ఏంటంటే వైట్ వాల్స్. ఎప్పుడైతే వైట్ వాల్స్ ఇస్తామో లైట్ ఆటోమేటిక్గా స్పిల్ అయిపోద్ది. అందుకని నేను ఏం చేశానంటే లైట్ మ్యాక్సిమం దూరం కాకుండా పెద్ద డిఫ్యూజ్ని వాడుకొని సబ్జెక్ట్కి దగ్గరలో యూజ్ చేసుకున్న లైట్స్. సబ్జెక్ట్ దగ్గరలో యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మనం వేసే ఈ లైట్కి సబ్జెక్ట్ హెవీ బ్రైట్ అయిపోద్ది. సబ్జెక్ట్ హెవీ బ్రైట్ అయిపోయినప్పుడు ఏంటంటే ఫిల్టర్స్ కానీ లేకపోతే లెన్స్లో అపాచర్ కట్ చేయడం కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫేస్ ఎక్స్పోజర్ మ్యాచ్ చేసామో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ కిల్ అయిపోద్ది. అలాగే బ్యాక్గ్రౌండ్ ఇంకా విజిబిలిటీ ఉంటుంది. ఈ విజిబిలిటీ పోవడం కోసం నేను డైరెక్ట్గా లెన్స్ ఫేర్ లాగా 6 or 5 లైట్స్ బ్యాక్ నుంచి కంటిన్యూగా డైరెక్ట్గా త్రూఅవుట్ కెమెరా అవుట్ ఫేస్ చేసి బ్యాక్ లైట్ లాగా ఒక 6 లైట్స్ ఒక లైన్ చేసి త్రూఅవుట్ వేసా. దీనివల్ల ఏమైందంటే డైరెక్ట్గా కెమెరాకి లైట్ ఫ్లేర్ రావడం వల్ల మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ అని విజిబిలిటీ అనేది చాలా తగ్గిద్ది. దీంతో పాటు ఒక స్మోక్ ఇవన్నీ యూజ్ చేసాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ కొంచెం అవాయిడ్ చేయగలిగాను. మిగతా ఈ 3-4 సెటప్ టేక్స్ కానీ లైటింగ్లో పెద్ద చేంజ్ ఓవర్ చేయలేదు. నేను లైటింగ్లో పెద్ద చేంజ్ ఓవర్ చేయకుండా ఓన్లీ షార్ట్స్లో వేరియేషన్ తెచ్చుకున్నాం. అంటే బ్యాక్గ్రౌండ్ అమ్మాయిని పెట్టడం, బైక్స్ పెట్టడం, కార్ పెట్టడం, ఇలాగ ప్రాప్స్ మార్చుకొని మేము వేరియేషన్ చేసాం. ఎందుకంటే మాకు చాలా తక్కువ టైం ఉంది, తక్కువ టైంలో షూట్ చేయాలి. ఎక్కువ సెటప్స్ పెట్టుకుంటే వర్కౌట్ కాదు. అందుకని ఓన్లీ ప్రాప్స్ మార్చుకుంటూ షూట్ చేసాం ఈ 2-3 టేకులు. ఈ కంప్లీట్గా ఈ సెటప్ వచ్చి ట్రైపాడ్ మీద షూట్ చేశాను. కానీ ట్రైపాడ్ మీద కూడా నేను కెమెరా స్టడీగా పెట్టలేదు. లెఫ్ట్ రైట్ అండ్ టిల్ డౌన్ అనేది యాక్టర్ తగ్గట్టుగా ప్యాన్ చేస్తూనే ఉన్నా. ఎప్పుడైతే మనం ఇలాంటి సాంగులకి చిన్న జర్క్ మూమెంట్ వెనక్కి ముందుకి కానీ లెఫ్ట్ రైట్ ఇటు చిన్న జర్క్గా ప్యానింగ్గా మనం ఏదైతే ఇస్తామో సాంగ్కి ఇంకా ఆ బీట్ తగ్గట్టుగా మనం ఫాలో అవ్వగలిగితే ఈ కెమెరా కొంచెం చిన్న జర్క్ మూమెంట్స్ విజువల్లో చాలా బ్యూటీ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. ఒక లైక్ నా ఛానల్ గ్రోత్కి ఉపయోగపడుతుంది, ఒక షేర్ వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, అండ్ బెల్ బటన్ కూడా.